నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధి వీధిన భోగి మంటలు వేశారు. తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలకు జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు. నెల్లూరు నగరంలోని శివాజీ సెంటర్లో డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి భోగి మంటలు వేసి ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు గ్రామాలు నిలయమన్నారు. ప్రతి ఒక్కరూ భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవ్ కుమార్ అందిస్తారు. భోగి పండుగ సంక్రాంతి ముందు వచ్చే ఈ భోగి పండుగను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఊరు వాడనే తేడా లేకుండా, అదేవిధంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పిల్లలు పెద్దలు అందరూ కలిసి భోగి మంటలు వేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం శివాజీ నగర్ సైడ్ దగ్గర ఉన్న ఇక్కడ చూడొచ్చు. మనం ఇప్పుడే ఈ భోగి మంటలను వేసుకునే అందరూ ఇక్కడ అంతా కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ముఖ్య అతిథిగా ఈ ప్రాంతానికి డిఆర్డీఓ మాజీ చైర్మన్ ఇక్కడికి వచ్చిన్నారు. అదేవిధంగా ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అదేవిధంగా సార్ చెప్పండి సార్ ఈ భోగి పండుగను ఎలా జరుపుకుంటున్నారు సార్? ఒకటి, సంక్రాంతి అనేటువంటిది ఒక పెద్ద పండుగ. దేశమంతా కూడా జరుపుకునేటువంటి కార్యక్రమం. అన్ని రాష్ట్రాల్లో కూడా రకరకాల పేరుతో జరుపుకుంటారు. మనం తెలుగు రాష్ట్రాల్లో దీన్ని సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటాం. ఎందుకంటే వచ్చినటువంటి అన్ని పండుగల్లో కూడా చాలా ముఖ్యమైన పండుగ. 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ అనేటువంటి పేరుతో మనం జరుపుకుంటాం. ముఖ్యంగా మకర సంక్రమణం, ఉత్తరాయణం మొదలయ్యేటువంటి కార్యక్రమం జరిగేటువంటి కాలం. అలానే పడే పంటలన్నీ కూడా ఇంటికి పంటలు చేరేటువంటి సందర్భం. ఈ భోగి అనేటువంటిది భోగి మంటలు వేసుకొని భోగి పళ్ళు పిల్లల మీద పోసి జరుపుకునేటువంటి కార్యక్రమం. అలానే రకరకాల ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, అవసరమైన వస్తువులను కూడా ఈ భోగి మంటల్లో వేసి ఇంటిని శుభ్రం చేసుకునేటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. చాలా ముఖ్యమైనటువంటి పండుగ, చాలా శుభమైనటువంటి పండుగ కూడా. ఈ పండుగ పట్టణాలలో నుంచి పల్లెలకు వెళ్ళి పల్లెల్లో జరుపుకునే కార్యక్రమం. అయితే ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్యక్రమం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒక సామూహిక కార్యక్రమంగా ఇక్కడ శివాజీ సెంటర్లో యువతంతా కలిసి ఈ భోగి పండుగ జరుపుకోవడం అనేటువంటి చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమం నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే సంక్రాంతి శుభాకాంక్షలు అందరి తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఆయురాగ్రహాలతో చక్కని పాడి పంటలతో సమృద్ధిగా మన గ్రామశైలిలో వెలసెల్లాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. సార్, అలాగే చూస్తే ప్రధానంగా పోల్చితే గ్రామాల్లో కన్నా ఈ పట్టణాల్లో ఈ పండుగను ఏ విధంగా జరుపుకున్నారు? పట్టణాల్లో కూడా ఇప్పుడు గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఉన్నంత రీతిలో వాళ్ళు భోగి మంటలు వేసుకొని కొత్త బట్టలు కట్టుకొని, అలానే పెద్దలు ఎవరైతే చనిపోయినటువంటి పెద్దలు ఉంటారో వారు ఆత్మకు శాంతి కలిగేందుకు వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళకి పూజలు చేసి రకరకాల పదార్థాలు తినుబంధాలు అన్నీ చేసుకొని ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేటువంటిది పట్టణాల్లో చేసుకునేటువంటి కార్యక్రమం కూడా. పట్టణాల్లో కూడా వాళ్ళకి తగినటువంటి రీతిలో పట్టణాల్లో ఉండేటువంటి సౌకర్యాల దృష్ట్యా చేసుకోవడం అనేటువంటి అలవాటు అయిపోయింది. మీ ఫ్యామిలీతో ఎలా జరుపుకోబోతున్నారు సార్? నేను ప్రతి సంవత్సరం మా విలేజ్కి రావటం, మా గ్రామానికి రావటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మహిమలూరు గ్రామానికి వెళుతున్నాను. అక్కడ సంక్రాంతిని అందరితో, ప్రజలందరితో, గ్రామ ప్రజలందరితో కలిసి సంక్రాంతి కార్యక్రమం జరుపుకొని మళ్ళీ తిరిగి వెళ్తాను. అలాగే ఇక్కడ అనేక మందికి యువతున్నారు, అదేవిధంగా నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళని అడగదాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా జరుపుతున్నారు మరి భోగి పండుగ? సో ఈరోజు శివాజీ సెంటర్ మిత్రమండలి, గణేష్ ఉత్సవ కమిటీ, మరి దాంతోపాటుగా విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు అందరూ కూడా సంయుక్తంగా సామూహికంగా భోగిని ఉత్సాహపూరితంలో మనం ఇక్కడ భోగి మంటలతో ప్రారంభించి సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నాం. ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లో వెలుగు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ, దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ సారథ్యంలో మరింత ముందుకు పోయి స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కూడా చురుగ్గా వేగంగా పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న నాయకులు కూడా ఎంతో సంతోషంగా ఈ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా ఈ భోగి వేడుకను ఘనంగా జరుపుతున్నారు. అదేవిధంగా మన రాష్ట్రం కూడా స్వర్ణాంధ్ర రాష్ట్రంగా మరింత ముందుకు వెళ్ళాలని కూడా ఇక్కడున్న నాయకులు, అదేవిధంగా యువతంతా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, నెల్లూరు.